కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంత ఒక పక్కన పార్టీలో ఇంత అలజడి జరుగుతా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా స్పందించట్లేదు. సో ఏముంటది ఆయన మౌనం వెనుక? ఎందుకు ఏమైనా ఇంకా ఆలోచిస్తా ఉన్నాడా? ఈ సంబంధించిన గొడవలు ఇంకా సర్దుమణుగుతాయి అని చెప్పేసి ఏమైనా భావిస్తా ఉన్నాడా? లేకపోతే కల్వకుంట్ల కవిత అసలు పార్టీలోనే అవసరం లేదా? ఆమె చేపట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో ఆమె చేసినటువంటి పెంటతోంటే ఓడిపోయినాం అన్నటువంటి భావనతో ఆమెను వదిలించుకున్నటువంటి ఏమైనా ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనుకోవచ్చా? ఒక్కటే ఆయన ఫ్యూడల్ మెంటాలిటీ, అంటే కడుపులో పెట్టుకున్నాడు కానీ సహజంగా ఉంటాడు, అందరితో మంచిగానే ఉంటాడు. కానీ క్రమేణీ ఆయన నిజ స్వరూపం బయటకు వచ్చింది. అప్పుడప్పుడు పులిపిల్ల తప్పి మేకల విరిగింది అనుకో, పులిపిల్ల తప్పి మేకపాలు తిరిగి బతికింది అనుకో పులిపిల్ల, అది జంగల్ వచ్చినాక ఏం చేస్తుంది? జంగల్లో దొనికి మెడకాయ కొడుతుంది మేకది. జంగల్లా జంగట్లే పోతానయ్యా మేకలు. పులిపిల్ల పెద్దదైంది, జంగల్ చూడంగానే దానికి సహజ గుణం వస్తుంది కదా అంటారా. కేసీఆర్ ఒకనప్పుడు సహజంగా పులే కని, సహజంగా క్రూర జంతువే కని, సహజంగా సాధక జంతువు బతకం మెదిలింది నిజం. ఆయనకు సంపూర్ణ అధికారం వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఆయన ఒడిసి పట్టుకున్నాడు తప్ప ఆయనది కాదు తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం ప్రజల్ది, అణచివేతకు గురైన ప్రజల్ది. ఇప్పుడు చెన్నాటి రాష్ట్ర సమితి ఆయన పెట్టినప్పుడు ఈయన ఉన్నాడా? ఆనాడు ఉన్నాడా? మరి ఆనాడు పార్లమెంట్ సీట్లు సరి అయిన పార్లమెంట్ సీట్లు గెలవలేదా? ఈయన ఉపాయంతో గెలిచిల్లా? తెలంగాణ ప్రజలు కష్ట సుఖాలు, బాధలు, అవస్థలకు వ్యతిరేకంగా పుట్టిన వ్యవస్థ ఇది. సాయుధ పోరాటం ఎందుకు చేసిండ్రు? రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం ఎందుకు జరిగింది? నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం ఎందుకు జరిగింది? ఇవన్నీ దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పెరిగిన యొక్క ఆలోచన విధానం. అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ ఉద్యమం అవుతుంది, అక్కడ విప్లవం అవుతుంది. అవి విప్లవాన్ని సొమ్ము చేసుకునే ముడగొడుకులు గిసోటి వాళ్ళు ఉంటారు, దాన్ని సొమ్ము చేసుకుంటారు. మా పిల్లలు బాగుపడతారు అనుకుంటే నీ పిల్లలకు మలుపుకున్నావు ఈ కీర్తిని. అన్నాడు పార్లమెంట్లో బిల్లు అయినాడు, నువ్వు పోయినావు ఆ బిల్లుకు? నువ్వు పార్లమెంట్ మెంబర్వే కదా. పోయిండా? మేము ఇద్దరు ఒక కానే ఉన్నాం రూమ్లా ఆ రోజు ఒక్కటే కాడ ఉన్నా ఢిల్లీలో. అరే నువ్వు పోరాదే అంటే ఏనేం పోతే అవుతుంది, నేను ఒక్క పోచి కానీ నేను ఒక్క పోచి కానీ ఏం చెప్తాను ఆడ. ఆమె బిల్లు పెట్టాలి, సుష్మా స్వరాజ్ గదిరిస్తాంది, ఆమె సమర్థిస్తా. నువ్వు బిల్లు పెడతావా సత్తావా? నేను బిల్లు పెట్టకపోతే నేను శిరోముండనం చేసుకొని ఆడ నిరాహార దీక్ష పడతా అన్నది. పొగబాంబులు ఒక పక్క ఎత్తాన్లు మా ఆంధ్ర పార్లమెంట్ మెంబర్సే, మీరు సమర్థిస్తే నేను బిల్లు పెడతా అన్నది ఆమె. వాళ్ళకి ఆర్థిక బిల్లు ఉండే ఈడ పాస్ అయింది ఇలా పార్లమెంట్లో పాస్ అయింది. కానీ రాజ్యసభలో పాస్ కావాలి. రాజ్యసభలో పాస్ కాకపోతే మూలకు పడుతుంది. అది మూలకు పడే బిల్లును వాళ్ళకి ఆర్థిక బిల్లు మీద మాట్లాడేది సప్లిమెంటరీ చర్చ ఉంటుంది కదా, సప్లిమెంటరీ చర్చ చేస్తే టైం అయిపోతుంది. అద్వానీ గారు కూడా మరి ఆర్థిక బిల్లు అక్కడ సప్లిమెంటరీ చర్చ ఉన్నది కదా అంటే విద్యాసాగర్ రావు స్వభావం. విద్యాసాగర్జీ పోయి ఫైల్ నేలగొట్టి, ఇప్పుడు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ప్రెసిడెంట్, ఆయన అధ్యక్షుడు, అరే పెట్టి తప్పవా లొలిపెట్ట పెట్టి తప్ప అని అప్పుడు అరుణ్ జైట్లీ గారు రాజ్యసభల నాయకుడు, ఆయన ఉపనాయకుడు వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఈ చింపే ఆర్థిక బిల్లు నువ్వే చింపేయంటే సాగర్ చింపేస్తే దాని మీద పార్లమెంట్లో రాజ్యసభలో చర్చ జరిగింది. అలా వెంకయ్యనాయుడు ఆ పురుషాత్తులు మాట్లాడి ఏం చేసుకుపోయాడు? 7 మండలాలు దొప్పాడు. దత్త మండలాలు 7 మండలాలను దొప్పాడు. కానీ బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు పాస్ అయ్యేందుకు ఈయన అరుణ్ జైట్లీ దగ్గర పోలే, ఈయన బజలాడితే పోయింది. ఎరికైనా వినోద్ సారు, కేకే వీళ్ళందరూ కలిసి నన్ను పట్టుకపోయినాడు. ఎందుకు ఈయనకు ఇష్టం లేదా? ఇష్టం కాదు, అది వచ్చదో సత్తదో దీన్ని పట్టుకొని కొద్ది రోజులు నడుపుదామని ముడగొడుకులు లేదని సతికిల పడ్డాడు. హరీష్ రావు పాత్ర గురించి మనం చెప్పుకున్నట్టయితే, సో ఇంత జరుగుతున్నప్పటికీ ఒక పక్కన పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొడుకు అప్పగించాలన్నటువంటి ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. సో ఒక పక్కన రకరకాలైన వార్తలు వస్తూ ఉన్నాయి. సో అయినప్పటికీ మొదటి నుంచి ఉద్యమంలో కేటీఆర్ కంటే
కేసీఆర్ తో పాటు ఉద్యమంలో పాల్గొన్నటువంటి హరీష్ రావుకి ఎందుకు ఆ విధమైనటువంటి ప్రాధాన్యత కేసీఆర్ ఇవ్వట్లేదు అనుకోవచ్చు? అంటే ఆయనే ట్రబుల్ షూటర్, సవ్యచాచి. భారతంలో సవ్యచాచి అంటే అర్జునుడే కదా, ఆ స్థాయి ఉన్నోడు ఆయన. నాయకత్వ పటిమ ఉన్నోడు, స్లిప్ కాని మనస్తత్వం. మంత్రివర్గంలో కూడా ఆయన తీసుకోలే. ఆయన తీసుకున్నప్పుడు కేటీఆర్ కూడా లేడు, కానీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. మేము బాగానే కలిసి ఉండేది కదా, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు ఈయనప్పుడు ఇదంతా మేము బాగానే కలిసి ఉండేది కదా. అసలు కేటీఆర్కు అరంగేట్రం మీటింగ్ ఎవడు చేసిండు? నేనే. కండవ కప్పినోడు ఎవడు? నేనే. సభ్యత్వం ఇచ్చినోడు ఎవడు? నేనే. కొరివిల కొరివిల చేయనండి, మన కొరివిల డోర్నకల్ దగ్గర ఉండే కొరివీర బతం కాడ ఈయన జాయిన్ అయ్యిండు. నేను సూపర్ బత్తతో పోల్చుకుని ఆయన ఊరే బత్త చేసిన. ఎందుకంటే కర్మ పాడయి ఎన్ని విధాలు తగ్గినామయ్యా, ఆ పార్టీలో ఎన్ని విధాలు తగ్గినాం, ఎన్ని బహురూపలేశాలే కలిసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కానకుంటాయిన్లు, కానీ వాళ్ళు కానకుంటాయిన్లు వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళు అనుభవిస్తారు. పైసలు ఉండొచ్చు, పైసలు ఎవరు నిమ్మలం చేసిన, పైసలు ఎవరు నిమ్మలం చేస్తే ఎవరైనా నిమ్మలం చేసిన ఈ భూమి మీద డబ్బులు ఎవరు నిమ్మలం చేయి, కీర్తి మాత్రమే. ఇప్పుడు కేసీఆర్కి ఏముండనని తెలంగాణ వచ్చింది, ఏముండనని తెలంగాణ ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాడు ఈయన దగ్గర ఎంత ఉన్నది పైసలు? ముఖ్యమంత్రి అయినాక ఎవ్వనికి అందరానంత పెంచిండు, దాని ధర ఏ పార్టీ అనుకోనంత పెంచిండు. కానీ ఇప్పుడు ఏమైనా నువ్వు పైసలు ఉన్నాయి, పైసలు ఉన్నాక ఏమైనా ఓడిపోయినాక ఏడుంటాను, ఫామ్ హౌజులు ఉంటాను. అంటే పైసలు ఉంటే అన్ని కావు కదా అంటాను. దీన్ని బట్టి చూస్తే పైసలు ఉంటే అన్ని కావన్నట్టే కదా. అంతే కదా. హరీష్ రావు కూడా బయటపడతలేడు. అంటే ఆయన మామూలు వదిలిపెట్టి వచ్చేటువంటి సాహసం చేయడా ఇప్పటికీ? అంటే ఒక్కటే, ఆయన ప్లే గ్రౌండ్ చూసుకున్న తోడు. ఓకే. ఆయన గ్రౌండ్ వదిలిపెడితే సరి అయిన వేదిక మరి దొరకదా అనేది కూడా ఎంకులాడుకుంటాడు కదా. సరిగ్గా. ఎందుకంటే ఆయన సహజంగా ఎంత పెయిన్ అయినా ముఖం మీద కనిపించనీయడు, ఎంత అవస్థనైనా కూడా కడుపులో దాచుకుంటాడు తప్ప ముఖం మీద కనిపించనీయడు. పోతే సహజంగా మామ మీద ఉండే కృతజ్ఞత కూడా ఉంటుంది ఆయనకు. కానీ ఎంత కృతజ్ఞత ఉన్నా కూడా ఇప్పుడు రేపు కేటీఆర్ జిందాబాద్ అని కూడా తిరగాలి ఆయన. మొన్న అన్నాడు కానీ నర్మగర్భంగా అంటారు కదా, ఏమున్నది అంతే. జార్జ్ ఫెర్నాండెజ్ 2.5 గంటలు మాట్లాడండి పార్లమెంట్లో. ఏది అవిశ్వాస తీర్మానం పెట్టిండు పార్టీ మీద, ఏది ప్రభుత్వం మీద 2.5 గంటలు మాట్లాడి తెల్లారి బాసిపోయింది. సమర్థిస్తూ 2 గంటలు మాట్లాడి తెల్లారే విమర్శించిండు అన్న. జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి నిష్ఠ కలిగిన నాయకుడు, భారత రాజకీయాలలో ఒక నిష్ఠ కలిగిన పేరున్నోడు, జైళ్ళ బేడీల మధ్య బేడీలు వేసి ఆయన బొమ్మ ఎత్తే ఆయన 4,50,000 మెజార్టీతో గెలిచింది. ఘాటువాన్రోనికే నిష్ఠ తప్పంగా ఈయన తప్ప. కానీ వేదిక కోసమే ఎంకలాడతాడు. వేదిక కోసం ఎంకలాడకపోతే జీరో దాంట్లో ఉండాలి. ఆ పార్టీ రేవుకు రాదా పార్టీని? ఎందుకంటే మేము పెంచి పోషించిన పార్టీ అది, మా చేతులలో పెరిగిన పార్టీ. అంటే ప్రతి ఒక్కరిని ఉన్నది. జెండా కొట్టినోడు, దప్పు కొట్టినోడు, జెండా పట్టినోడు, బస్సు ఎక్కినోడు, పాట రాసినోడు, పాట పాడినోడు, వీళ్ళందరూ కలితేనే కదా తెలంగాణ ఉద్యమం అయింది. వీళ్ళందరూ కలితేనే కదా. వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇవాళ? చెట్టుకోగలు, పుట్టకోగలు. కన్నీళ్ళు వస్తాయా నాకు? కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఎంత కష్టపడ్డరు. అన్నం తిన్నారా ఇవాళ? మంచిలు తాగినలా? బస్ ఎక్కినరా?